ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శాలిని సిక్దర్. అండ్ గైస్, ఈ రోజు నేను 2002లో నాట్లీ మెక్నెలీ కేస్ గురించి మాట్లాడబోతున్నాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్ స్టార్ట్ ద వీడియో. నార్థన్ ఐలాండ్లో ఉన్న నాట్లీ మెక్నెలీ, తన ఏజ్ 32 అండ్ తను 15 వీక్స్ ప్రెగ్నెంట్. నాట్లీ వాళ్ళ పేరెంట్స్ బర్నీ అండ్ న్యూల్ మెక్నెలీ యొక్క ఏకైక కూతురు. She also have 3 brothers, Niall, Brendan and Declan. నాట్లీకి చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది, బట్ దానివల్ల తన లైఫ్ని సప్రెస్ చేయలేదు. షీ బికమ్ అ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ తనకు హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ. ఇన్ షార్ట్గా చెప్పాలంటే షీ హ్యాస్ ఎ రియలీ వైబ్రెంట్ స్పిరిట్ అండ్ తన్ని తన ఊర్లో వచ్చేసి చాలా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా చూస్తారు. That too, she was 15 weeks pregnant, guys, and she was really excited about it. She have a boyfriend, Stephen McCulloch. అతను ఒక యూట్యూబర్. అతను ఛానల్లో మోస్ట్లీ వచ్చేసి వాడికి హాబీస్ ఏవైతే టాయ్స్ రిలేటెడ్ హాబీస్ ఉన్నాయో దాని మీదే రివ్యూస్ ఇస్తూ వీడియోస్ తీసేవాడు. అదే కాకుండా గేమింగ్ లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. సో క్రిస్మస్ దగ్గర టైంలో నాట్లీ హౌస్లో రిలాక్స్గా టీవీ చూస్తూ సోషల్ మీడియా వచ్చేసి స్క్రోల్ చేస్తూ తన టైంని స్పెండ్ చేస్తూ ఉండింది. అదే టైంలో ఎవరో తన ఇంటికి వచ్చి తన్ని కత్తితో పొడిచి చంపేశారు. అదే కాకుండా తన కడుపులో ఉన్న బేబీ కూడా ఈ ప్రపంచంలో రాకముందే చనిపోయింది. ఆన్ డిసెంబర్ 19th ఎప్పుడైతే స్టీఫెన్ అంటే నాటలీ బాయ్ ఫ్రెండ్ తన హౌస్ని విజిట్ చేశాడో తన బాడీని చూసి చాలా షాక్ అయిపోయాడు అండ్ హీ ఇమీడియట్లీ కాల్డ్ పోలీస్. అదే కాకుండా అతను వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు అండ్ దే గాట్ కంప్లీట్లీ షాక్డ్. సో అకార్డింగ్ టు ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ గైస్, నాటలీ వచ్చేసి నైట్ 8:52 PM నుంచి 9:31 PM మధ్యలో చనిపోయింది. ఎందుకంటే అరౌండ్ 9 o'clock అకార్డింగ్ టు నేబర్ స్టేట్మెంట్ అరౌండ్ 9 o'clock వాళ్ళకి నాటలీ హౌస్ నుంచి చాలా గట్టి అరుపులు వచ్చి వినబడ్డాయి. సో ప్రతి ఎవిడెన్స్ అండ్ నేబర్ స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టి పోలీసులు వచ్చేసి స్టీఫెన్ని ప్రైమ్ సస్పెక్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే నాటలీ హౌస్లో ఎటువంటి ఫోర్స్ ఎంట్రీ లేనందువలన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళే నాటలీ మీద అటాక్ చేసుంటారని డౌట్ పడ్డారు. సో దాట్స్ వై దే ఫిక్స్డ్ స్టీఫెన్ యాజ్ అ ప్రైమ్ సస్పెక్ట్. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్. అదేంటంటే క్రైమ్ కమిట్ అయిన టైంలో స్టీఫెన్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ పెట్టుకున్నాడు. దాని గురించి ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేశాడు. ప్లస్ తన గర్ల్ ఫ్రెండ్కి కూడా SMS పంపించాడు that he will be doing a gaming live stream. Guys, live stream was almost about 6 hours. సో ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు స్టీఫెన్ని ఇంకా డౌట్ పడ్డంలో ఎటువంటి లాభం ఉండదని అర్థం చేసుకున్నారు. బట్ సంథింగ్ వాస్ ఫిషీ. అప్పుడే పోలీసులు ఏం చేశారంటే స్టీఫెన్ ఇచ్చిన ఆలిబై విచ్ వాస్ లైవ్ స్ట్రీమ్ దాన్ని జాగ్రత్తగా చూడడం స్టార్ట్ చేశారు. ఆ లైవ్ స్ట్రీమ్ని జాగ్రత్తగా చూడడం వల్ల పోలీసులకి చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే స్టీఫెన్ లైవ్ స్ట్రీమ్లో ఒక టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల హీ వాజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్. ఇంకా షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే లైవ్ స్ట్రీమ్లో వచ్చే లైవ్ చాట్స్ని వాడు చూడలేకపోతున్నాడు, ప్లస్ దానికి రెస్పాండ్ కూడా చేయలేకపోతున్నాడు. అండ్ త్రూ అవుట్ ద లైవ్ సెషన్ గైస్ వాడు ఈ టెక్నికల్ గ్లిచ్ వల్ల చాట్ చూడలేకపోతున్నాను, రెస్పాండ్ చేయలేకపోతున్నాను అన్న మాటని మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తానే ఉన్నాడు. ఫైనలీ పోలీసులకు అర్థమైంది దట్ దిస్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ లైవ్ స్ట్రీమ్, అంటే ఇదొక ప్రీ రికార్డెడ్ వీడియోని అతను లైవ్ స్ట్రీమ్లో పోస్ట్ చేశాడు. బట్ పోలీసులకి అదే కాకుండా ఇంకొక ప్రూఫ్ కూడా దొరికింది. అది నాటలీ నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఒక CCTV కెమెరా ఉన్నింది. సో దాంట్లో క్యాప్చర్ అయిన ఫుటేజ్లో అరౌండ్ ఆ క్రైమ్ కమిట్ అయిన టైంలో ఎవరో ఒక సస్పీషియస్ పర్సన్ కంప్లీట్లీ
హుడీ వేసుకొని ఆ టైంలో నాటలీ ఇంటి వైపు వెళ్తున్నారు. బట్ సీసీటీవీ కెమెరాలో అంత క్లారిటీ లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్ డీటెయిల్గా వాడు చూడలేకపోయారు. బట్ ఆ పర్సనాలిటీ వచ్చేసి స్టీఫెన్తో చాలా వరకు మ్యాచ్ అవుతుంది. ఇంకొంచెం కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పుకుందామంటే స్టెప్ బై స్టెప్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ క్రైమ్ అసలు ఎలా కమిట్ అయిందో దాని గురించి మాట్లాడదాం. సో గైస్, 2022లో ఫీఫా వరల్డ్ కప్ గేమ్ వచ్చేసి జరుగుతూ ఉన్నింది. ఆ టైంలో వచ్చేసి నాటలీ వాళ్ళ పేరెంట్స్తో గేమ్ చూసుకుంటూ ఉన్నింది. బట్ అప్పుడే నాటలీకి స్టీఫెన్ తరఫు నుంచి ఒక SMS వస్తుంది, సేయింగ్ వాట్ లైక్ నేను కాసేపట్లో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ పెట్టుకుంటాను, సో విష్ మీ లక్ అని చెప్పి మెసేజ్ ఇస్తాను. సో నా నాటలీ వచ్చేసి ఇంకా ఎలా స్టీఫెన్ను గేమ్ చూడడానికి ఇక్కడ రావటం లేదు, సో నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అనేసి డిసైడ్ అవుతుంది. అండ్ ట్యాక్సీ పట్టుకొని నాటలీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టీఫెన్ కూడా వచ్చేసి గేమింగ్ లైవ్ స్ట్రీమ్ ఒకటి పెట్టుకుంటున్నాను అనేసి అనౌన్స్ చేస్తాడు. అండ్ కాసేపు తర్వాత వచ్చేసి ప్రీ రికార్డెడ్ వీడియోని లైవ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేసేస్తాడు. అండ్ కాసేపు తర్వాత బస్ పట్టుకొని స్టీఫెన్ నాటలీ ఇంటి వైపుకి బయలుదేరుతాడు. అండ్ విదిన్ 45 minutes అతను క్రైమ్ అంతా కమిట్ చేసి మళ్ళీ ఆ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఒక ట్యాక్సీ పట్టుకొని ఇంటి వైపు వచ్చేస్తాడు. అండ్ ఆఫ్టర్ దాట్ అతని ఫోన్ వచ్చేసి స్విచ్ ఆన్ చేసుకుంటాడు. ఈ స్విచ్ ఆన్ విషయాన్ని నేను ఎందుకు ఇంత హైలైట్ చేసి చెప్తున్నాను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు స్టీఫెన్ ఫోన్ ఏమైనా నాటలీ ఉన్న ఏరియాలో ఏమైనా యాక్టివిటీ క్యాప్చర్ అయ్యిందా లేదా వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. బట్ అతను గేమింగ్ టైంకంతా స్విచ్ ఆఫ్ చేసేసాడు. అండ్ త్రూ అవుట్ ద క్రైమ్ సీన్ అవంతా కమిట్ అయిన తర్వాత ఎప్పుడైతే ట్యాక్సీ వదిలి కరెక్ట్గా ఇంట్లో దిగుతాడో ఆఫ్టర్ 3 minutes ఫోను స్విచ్ ఆన్ అవుతుంది. సో ప్రతి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని ప్రతి లింక్స్, ప్రతి నేబర్ స్టేట్మెంట్స్ అంతా చూస్తే అవందరూ వచ్చేసి స్టీఫెన్ వైపుకి డైరెక్ట్ చేస్తుంది. సో నౌ దే ఆర్ కంప్లీట్లీ కన్ఫర్మ్ దాట్ స్టీఫెన్నే ఈ క్రైమ్ వచ్చి కమిట్ చేశాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అసలు స్టీఫెన్ ఈ క్రైమ్ని ఎందుకు కమిట్ చేశాడు ఎగ్జాక్ట్లీ. బట్ డీటెయిల్స్ వచ్చేసి అంత క్లియర్గా లేదు. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను. సో ఈ కేసు అంతా కోర్టులో నడిచేటప్పుడు లాయరు ఒక విషయాన్ని వచ్చేసి డిస్క్లోజ్ చేశాడు, విచ్ వాజ్ నాటలీ ఫోన్ నుంచి తన ఎక్స్కి కొన్ని మెసేజెస్ వచ్చేసి ఎక్స్చేంజ్ అయిందనమాట. వాట్సాప్ మెసేజెస్ ఎక్స్చేంజ్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ మెసేజెస్లో ఏమునింది ఏం లేదు అది మాకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లైక్ యాజ్ ఇన్ పబ్లిక్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మొత్తానికి ఏం కన్క్లూజన్కి వచ్చారంటే స్టీఫెన్ అవుట్ ఆఫ్ జెలసీ ఈ క్రైమ్ని వచ్చేసి కమిట్ చేశాడు. హీ వాజ్ రియలీ జెలస్ అండ్ మేబీ తను ఏమైనా చీట్ చేసిందా అని ఫీలింగ్తో he did this. సో ఈ కేసు వచ్చేసి ఇంకా నడుస్తూనే ఉంది. రీసెంట్లీ ఒక హియరింగ్లో జడ్జ్ స్టీఫెన్ని నువ్వు ఈ క్రైమ్ కానీ కమిట్ చేసినట్టు ఒప్పుకుంటావా అని అడిగితే స్టీఫెన్ దానికి ఐఎమ్ నాట్ గిల్టీ అనేసి ప్లీడ్ చేశాడు. సో ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఐ గెస్ ఇంకా ఒక ప్రాపర్ జస్టిస్ వచ్చేసి నాటలీకి దొరకలేదు. అండ్ ఐ హోప్ సూన్ ఇట్ హ్యాపెన్స్. So that's it for today's friends. I hope you like this video. And ఈ క్రాపీ మేకప్ స్కిల్స్తో ఒక మంచి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే గివ్ ఇట్ అ లైక్ and do subscribe to our channel. Follow for more. And see you soon in my next video. అంతవరకు bye bye.